వైఎస్ షర్మిల నెల్లూరు జిల్లాలో చేపట్టబోయే ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పేదల కడుపు నింపే ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉపాధి కల్పించాల సంకల్పంతో గత 20 సంవత్సరాల క్రితము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. అయితే దీన్ని బీజేపీ ప్రభుత్వం తుడిచిపెట్టే విధంగా ఈ పథకం మార్పులు చేర్పులు చేస్తున్నాయి. కాబట్టి దీనిపైన కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం చేస్తుంది. ఇటు రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం చేస్తూ పరిరక్షణ యాత్ర అని చెప్పి ఒక పేరుతో ఇప్పటికే రాష్ట్రం మొత్తం చుట్టేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని మార్చే ఛాన్స్ లేదని చెప్పి కూడా ఇటు తీవ్రస్థాయిలో చేస్తుంది. దీనికి సంబంధించి ఎల్లుండు అంటే గురువారం రోజు ఇటు నెల్లూరు జిల్లాలో కూడా వైఎస్ షర్మిల యాత్ర కొనసాగుతుంది. దీనిపై మనం మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇటు కిరణ్ కుమార్ రెడ్డి సార్ చెప్పండి, ఏంటి ఉపాధి హామీ ఈ యొక్క పరిరక్షణ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉపాధి హామీ చట్టం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2006లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈరోజు దేశంలో మహాత్మా గాంధీ పేరే వినబడకూడదు, ఆ గాంధీ అనే పేరు వింటేనే బీజేపీ వాళ్ళకి భయం అని ఈరోజు పూర్తిగా చట్టాన్ని రద్దు చేసి ఆ చట్టం స్థానంలో వీబీ గ్రామ్జీ అనేటటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. చట్టంలో ముఖ్యంగా ఉపాధి హామీ చట్టంలో పనిని హక్కుగా కల్పిస్తే ఈరోజు హక్కుగా రైట్ అనేది తీసేసి బీజేపీ దయాదాక్షాణ్యాల మీదో అక్కడ ఉండేటటువంటి నాయకుల దయాదాక్షాణ్యాల మీదో యొక్క కార్మికులు వెళ్ళి పని అడుక్కునేటటువంటి పరిస్థితికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 4 డిమాండ్లతో దీన్ని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తుంది దేశవ్యాప్తంగా. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. రేపు 12వ తేదీ ఉదయం 10 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు విచ్చేయిస్తున్నారు. అక్కడ ఉపాధి హామీ పరిరక్షణ సభలో పాల్గొంటారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ సభ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం కావలి నియోజకవర్గం కావలి మండలం ఆమదాల దినిలో ఇదే కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా తిరిగి ఈ యొక్క ఉపాధి హామీ చట్టంలో ఉండేటటువంటి యొక్క ఇంపార్టెన్స్ని వివరిస్తూ ఈ చట్టాన్ని కాపాడుకోవాలని అందరినీ కూడా కలిసి రావాలని కోరుకోవడం జరుగుతుంది. మేడం, మీరు చెప్పండి, ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో షర్మిల గారు యాత్ర చేస్తున్నారు. దీనివల్ల ఏమైనా ఫలితం ఉంటుందంటారా? అంటే ఇది పాదయాత్ర లాగా కాదు, ఇట్స్ ఎ డిఫరెంట్ రచ్చబండ. అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు రచ్చబండ స్టార్ట్ చేసి ఆయన చనిపోయారు. సో ఇట్లా రచ్చబండలాగా కొన్ని డిఫరెంట్ స్పాట్స్ తీసుకొని చేస్తున్నాం. సో ఫస్ట్ ఫేజ్ కింద అచ్చంపేట, నెక్స్ట్ కావలి అట్లా చేస్తున్నాము. సో నెక్స్ట్ రావాల్సిన వాటిల్లో ప్రతి గల్లీలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి పల్లెల్లోనూ ఉండేట్టు చూసుకుంటాము. సో దీనివల్ల డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు మన్రేగా అనేది ఎందుకు చేశారనేది చాలామందికి తెలియదు. సో మన్రేగా వాళ్ళు పేరే కదా మారుస్తున్నారు, అందులో కొన్ని మార్పు చేర్పులే కదా పర్వాలేదు అని అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ ఫేజ్ మన్రేగా పేరు మార్చేసి కొంచెం చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. నెక్స్ట్ ఫేజ్ క్లోజ్ చేయడం అవుతుంది. సో క్లోజ్ చేసేది సడన్గా క్లోజ్ చేయకోకుండా వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఈ ప్రోగ్రాము నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమనే కాదు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అందరం కూడా మనం మనుషులుగా పుట్టిన దానికి. సో మనం ప్రతి మనిషి, నా నెల్లూరు జిల్లాలో ప్రతి మనిషికి నేను ఫుడ్ పెట్టగలను అంటే పెట్టలేను. నా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా మాకు ఫ్రీగా ఎప్పుడు కొద్దిగా భోజనం బయట ఉంటుంది, వాళ్ళకి ఎవరైనా భోజనం కావాలని అడిగితే ఇస్తాము. బట్ అంతేగాని నా శక్తి అంతవరకే, నెల్లూరు అంతా చేయగలిగింది కూడా నా శక్తి కాదు. సో అట్లా మనకి ఎవరికీ అంత శక్తి ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ కింద అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలి అని ప్రాజెక్ట్ చేస్తుంటే దీన్ని మూసేయాలా అని చూడడం మాత్రం చాలా దారుణం. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఈ యొక్క ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అనే పేరుతో వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం రోజు నెల్లూరులో కూడా పర్యటిస్తున్నారు. ఇటు మనుబోలు, అదేవిధంగా ఇటు కావలి 2 ఏరియాలో కూడా ఇటు మీటింగ్ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క పథకం 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం దీనిని నీరుగార్చే విధంగా చేస్తుందని చెప్పి, దీనివల్ల సామాన్యుడికి పని దినాలు కూడా తగ్గుతాయని, సామాన్యుడికి ఇటు అన్నం దొరికే రోజులు కూడా కష్టమవుతాయని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మహిళా నాయకురాలు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కానీ
ఈ యొక్క పరిరక్షణ యాత్ర మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ అయ్యే విధంగా జిల్లా మొత్తం చూస్తున్నామని, అదేవిధంగా ఈ యొక్క పేరు మార్చిన సంఘటన పట్ల కూడా బీజేపీ వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు విషయంలో కూడా వీరు స్పందించారు. ఇటు సిబిఐ రిపోర్ట్ రాకముందే వీళ్ళు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఇద్దరు కూడా దొందే అని చెప్పి ఇటు కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కోరి విషయంపై కూడా మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇటు గంజాయి బ్యాచ్ విచ్చలవిడిగా కొనసాగుతుందని చెప్పి దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా మహిళా నాయకురాలు వసుంధర కూడా చెప్పడం జరిగింది. కేవలం సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్ నుండి.